గారు ఒక మాట అంటారు, జననం సాధారణం కావచ్చు కానీ మరణం మట్టికి 10 మంది గర్వపడే విధంగా ఉండాలనేటువంటి భావంతో ఈ రోజున పుష్కర కాలం దాటింది. రాజశేఖర్ గారు భౌతికంగా మనకు దూరం అయింది. అయినప్పటికి కూడా ఊరు వాడల పేటలా కూడా సొంత కుటుంబ సభ్యుడిలాగా మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని ప్రతి ఇంట్లో కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి నాయకుడు కూడా ఆయన గమ్యంలో ఆయన యొక్క బాటలో పయనించాలనేటువంటి బాధ్యతను పుష్కరాలు తీసుకున్నారు. దాంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆయన కాలం స్వర్ణయుగం, ఆ యొక్క ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి పథకాలు కానీ ప్రజలకు ఇంకా దగ్గరగా ఉన్నటువంటి భావంతో ఆయన తనయుడు జగన్మోహన్ గారు కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 72వ జయంతి సందర్భంగా మరి మా కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి జయంతిని చాలా కన్నుల పండుగ చేసుకుంటూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ గారు కూడా ఆయన తండ్రి గారి పేరున అనేక పథకాలు కూడా ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక దమ్మున్న నాయకుడు, ఏ పథకాలకు కూడా క్యాలెండరు, అన్నిటికీ జాబులకు క్యాలెండర్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ గారు. అందుకని చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి భావన రాజశేఖర్ గారికి ఉంటే, చూశాడంటే చేస్తాడనేటువంటి భావన జగన్మోహన్ గారికి ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు. అందుకని రాజశేఖర్ గారికి తనయుడిగా మంచి పేరు తీసుకొస్తున్న జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోకుండా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు జయంతి సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, పార్లమెంట్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాల్సిందే. ఈ రోజున అటువంటి మహానుభావుడి విగ్రహం పార్లమెంట్లో పెట్టాల్సిందే. కంపల్సరిగా రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ముక్త కంఠంతో రాజశేఖర్ గారి విగ్రహాన్ని పార్లమెంట్లో దానికి మా 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 6 28 మంది ఎంపీలు కూడా రాబోయే రోజుల్లో మంచి పోరాటం చేసి పార్లమెంట్లో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాకుండా ఇంకా భారతదేశంలో అత్యధికమైనటువంటి అనేక గర్వంగా ఉండేటువంటి పురస్కారం కూడా రాజశేఖర్ గారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా రాజశేఖర రెడ్డి గారిని భారతదేశంలో ఒక మొనార్క్గా ముందుకు తీసుకెళ్లే విధంగా మా యొక్క ప్రభుత్వం, మా జగన్మోహన్ గారు, మా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఉంటారని చెప్పి భావిస్తూ మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన 72వ జయంతి సందర్భంగా మరి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుసుకుంటూ ముఖ్యంగా ఆయన కుమారుని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరొక్కసారి నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జగన్, జై హింద్ అండ్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉండడానికి షర్మిల గారి రాజశేఖర గారు ఒక కుమార్తెగా చాలా కష్టపడింది. అందుకని ఈ రోజున ఆమె పార్టీ తెలంగాణలో కూడా రాజశేఖర గారి అభిమానులు కూడా ఆమెను ఆహ్వానిస్తారు. డెఫినెట్గా అక్కడ కూడా షర్మిల గారు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర గారు అంటేనే పేదవాడు ఆర్తనాదమైనటువంటి కుటుంబం. అందుకని ఆమె షర్మిల గారు కూడా కంపల్సరీగా రాజశేఖర గారి బాటలో పయనిస్తుంది. అందుకని ఆమె రాజకీయ పార్టీ గురించి, మా రాజకీయ పార్టీ గురించి డెఫినెట్గా కొన్ని భిన్నాలు ఉన్నప్పటికీ కూడా ఆమె రాజశేఖర గారి కుమార్తెగా మేము ఆమెకు డెఫినెట్గా విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్తాం. రాజకీయ పార్టీలు వేరైనా కూడా డెఫినెట్గా షర్మిల గారికి కూడా ఆల్ ది బెస్ట్ అని డెఫినెట్గా చెప్తాం.